హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య సింపుల్ లైఫ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మా బాబుకి అక్షరాభ్యాసం అనేది ఎలా జరిగిందో చూసేయండి. మా బాబుకి అక్షరాభ్యాసం కోసం అయితే మేము విజయనగరం అయితే వెళ్ళాము. మేము వెళ్ళడం కొంచెం లేట్ అవ్వడం వల్ల మేమైతే 10:30 స్లాట్లో అయితే కూర్చున్నామండి. ఇక్కడ టికెట్ కోసం అయితే 500 తీసుకున్నారు. స్లేటు ఫోటో అయితే వాళ్ళు ఇచ్చారండి. మిగతావన్నీ కూడా మేము బయట అయితే తీసుకున్నాము. నాకు మొత్తం వీడియో తీయడానికి అయితే కుదరలేదండి. ముందుగా అయితే స్లేట్ పైన వినాయకుడి పూజ అయితే చేయించారు. ఆ తర్వాత సరస్వతీదేవి పూజతో పాటు ధన్వంతరి, గరుత్మంతుడు, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, బృహస్పతి, యోగాంజనేయ స్వామి, విద్యా గణపతి, మేధా దక్షిణామూర్తి, ఈ దేవతామూర్తులన్నిటికీ కూడా పూజ అయితే చేశారండి. దీని తర్వాత బాబుతో అయితే బియ్యంలో 2 అడ్డంగా గీతలు అయితే గీయించారండి. గీయడం వల్ల బియ్యం అయితే 3 భాగాల కింద అయితే అయ్యాయండి. ఇక్కడ మొదటి గడిలో ఓం నమః అని అయితే రాయించారండి పసుపు కమ్ముతో. రెండవ కమ్ముతో రెండవ గడిలో శివాయ అని రాయించారండి. మూడవ కమ్ముతో మూడవ గడిలో సిద్ధం నమః అని అయితే రాయించారండి. ఇదంతా కూడా తండ్రి ఒడిలో కూర్చోబెట్టి తండ్రి చేత్తో రాయించమని చెప్పారండి. బియ్యంలో పసుపు కమ్ముతో ఏదైతే రాశారో దాన్ని అయితే చెవిలో అయితే చెప్పమన్నారండి. ఓం నమః శివాయ సిద్ధం నమః అనేసి. ఇక్కడ మా వాడైతే వాడే రాస్తాడంట, తీసేసుకుంటున్నాడు. ఇక్కడున్న పండితులు ప్రతిదీ కూడా చాలా చక్కగా అయితే వివరించారండి. ఇక్కడ చిన్నపిల్లలకి అక్షరాభ్యాసమే కాదండి, పిల్లలు పుస్తక పూజలు కూడా చేసుకుంటున్నారండి. మేము కూర్చున్న స్లాట్లో అయితే నియర్లీ ఒక 100 మంది వరకు కూడా ఉన్నారండి. అందరికీ ఒకేసారి అయితే అక్షరాభ్యాసం అయితే చేయించారు. ముందు తండ్రి ఒడిలో కూర్చోబెట్టి ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయించిన తర్వాత తల్లి ఒడిలో అయితే కూర్చోబెట్టమన్నారండి. అలా కూర్చోబెట్టి పలక మీద అయితే శ్రీరామ అమ్మ ఆవు అని అయితే రాయించారండి. ఇతడితో అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మాకైతే ఒక 1 అవర్ టైం పట్టిందండి. పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసం పుస్తక పూజలు అయితే ఈ మండపంలోనే చేస్తున్నారండి. అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పలక, బలపం, ఫోటో అలాగే పసుపు కమ్ములు అయితే బాబు తలపైన అయితే పెట్టమన్నారండి. పెట్టి అక్కడ ఉన్న ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు కానీ 1 ప్రదక్షిణ కానీ అయితే చేయమన్నారండి. అది అయిన తర్వాత లోపల దర్శనానికి అయితే వెళ్ళామండి. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పైడితల్లి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడే భోజనం చేసాము. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అనకాపల్లి అయితే వచ్చామండి. అనకాపల్లి నూకాల తల్లి దగ్గరికి అయితే వచ్చాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి తల్లి దగ్గరికి వెళ్ళాలి అనేసి. ఈ రోజుకి మాకు ఆ భాగ్యం కలిగింది. తల్లిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు కదండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఈ విధంగా మా బాబు అక్షరాభ్యాసం అయితే జరిగిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరాధ్య సింపుల్ లైఫ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.